మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. క్యాన్సర్ పరీక్షా వాహనాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఎంపీ బాలశౌరి సహకారంతో బెల్ సంస్థ సిఎస్ఆర్ నిధుల కింద 2 కోట్లతో కొన్న ఈ వాహనం ద్వారా వారంలో 3 రోజులు కృష్ణా జిల్లా ప్రజలకు సేవలు అందుతాయని పవన్ తెలిపారు. విశాఖ పోర్టు అథారిటీ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు విశాఖ పోర్ట్ అథారిటీ ఆర్వీఎన్ఎల్ మధ్య 300 కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది. పోర్ట్ నగరాన్ని కలిపే కూడళ్ల సమీపంలో రోడ్డు, రైలు రవాణాకు అవరోధాలను తొలగించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికలో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, కంభంపాటి రామ్మోహన్ రావు వినతులు స్వీకరించారు. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు చేసిన కబ్జాలు, అరాచకాలపై బాధితులు ఫిర్యాదులు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు పోలీస్ స్టేషన్కు కోటి వ్యయంతో సమకూర్చిన 4 నూతన వాహనాలను అందజేశారు. మచిలీపట్నంలో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి చోటు చేసుకుంది. కొండూరుకు చెందిన చంద్రశేఖరరావు పరుగు పందెంలో గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలొదిలారు. చంద్రశేఖర్ 5 రోజులుగా జ్వరంతో బాధపడ్డారని కృష్ణా జిల్లా ఎస్పీ తెలిపారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తెలిపారు. విజయవాడ గొల్లపూడిలో రజక కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందాల వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టమని, వాటిని రద్దు చేయాల్సిందేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. జనవరి 8న విశాఖ వస్తున్న ప్రధాని మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై కర్నూలు కలెక్టరేట్లో వివిధ సంఘాలు, వ్యక్తుల నుంచి ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా వినతులు స్వీకరించారు. వర్గీకరణను కొందరు స్వాగతించగా మరికొందరు వ్యతిరేకించారు. మాదాసి, కురవ నాయకులను ఎస్సీ సంఘాలు అడ్డుకున్నాయి. ఒంగోలులోని కోప్పలు రోడ్డులో ఇసుక పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుకను అందని ద్రాక్షగా చేసి దోచుకున్నారన్న ఆయన కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందజేస్తోందని తెలిపారు. కృష్ణా జిల్లా ఊటగుండం వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో సుమారు 80 మంది జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మండలి బుద్ధప్రసాద్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. విశాఖలో అఖిల భారత చేనేత వస్త్రమేళాను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల కళాకారులు ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ నెల 16 వరకు ఈ మేళా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. తిరుమలలో ఎర్రచందనం రవాణా చేస్తున్న 2 టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అటవీ ప్రాంతం నుంచి తిరుమల గుండా తిరుపతికి రవాణా చేస్తున్నారనే సమాచారంతో కాపు కాసి వాహనాన్ని పట్టుకున్నారు.